హాస్పిటల్ బెడ్ మీద ఒక రోజు మొత్తం నొప్పితో అరుస్తూ కేకలు పెట్టిన ఒక ప్లేయర్ 2025 ఐపీఎల్ హిస్టరీలోనే 27 క్రోర్స్కి బిడ్ అయ్యి ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ అమౌంట్కి బిడ్ అయిన ప్లేయర్గా నిలిచాడు. మనం క్రికెట్లో చాలా కంబ్యాక్ స్టోరీస్ చూస్తూ ఉంటాం. క్యాన్సర్ నుంచి ఫైట్ చేసిన యువరాజ్ సింగ్, బ్రోకెన్ జాతో ఆడిన అనిల్ కుంబ్లే, అలెక్స్ క్యారీ, ఇలా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఒక యాక్సిడెంట్లో తన రైట్ నీ 45 degrees యాంగిల్లో టర్న్ అయిపోయి ఇరిగిపోయి తన కాల్ని తీసేసే స్టేజ్ నుంచి ఫైట్ చేసి మళ్ళీ నేషనల్ టీమ్కి కంబ్యాక్ ఇవ్వడం ఒక్క రిషబ్ పంత్కి మాత్రమే సాధ్యమైంది. వెల్కమ్ టు జీనీ టాక్స్ అండ్ ది కంబ్యాక్ స్టోరీ ఆఫ్ రిషబ్ పంత్. ద యాక్సిడెంట్ 30th December 2022 ఎర్లీ మార్నింగ్ 5:30కి రిషబ్ పంత్ ఢిల్లీ హరిద్వార్ హైవే మీద ట్రావెల్ చేస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ని సర్ప్రైజ్ చేయాలనుకోవడం రిషబ్ పంత్ ప్లాన్. రిషబ్ పంత్ ఒక్కడే ఉన్నాడు కార్లో, ఇంకెవ్వరూ లేరు. సడన్గా తన మెర్సిడీస్ GLE 43 కూపే కంట్రోల్ తప్పి పక్కన డివైడర్ని కొట్టేసింది. డివైడర్ని కొట్టేసిన తర్వాత కార్ 3 సార్లు పల్టీలు కొట్టి ఆపోజిట్ రోడ్లో పడిపోయింది. లక్ ఏంటంటే అదే టైంలో ఆపోజిట్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ రాకపోవడం. ఒకవేళ వచ్చిండుంటే రిషబ్ పంత్ వెహికల్కి సెకండ్ టైం యాక్సిడెంట్ అయ్యాయి. కొంచెం టైం తర్వాత అదే రోడ్లో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ సుశీల్ మాన్ పంత్ వెహికల్ని చూశాడు. పంత్ వెహికల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంజిన్లోంచి లైట్గా మంటలు రావడం స్టార్ట్ అయ్యాయి. సుశీల్ కార్ విండోని బ్రేక్ చేసి పంత్ని బయటికి తీసుకొద్దామని ట్రై చేశాడు. కానీ పంత్ రైట్ నీ 45 degrees యాంగిల్లో టర్న్ అయిపోయి లోపల స్టక్ అయిపోయింది. తన నీ విరిగిపోయింది. కానీ పంత్ ఇంకా కాన్షియస్ స్టేట్లోనే ఉన్నాడు. పంత్ తన ఫింగర్ని తన కాలు వైపు పాయింట్అవుట్ చేస్తూ సుశీల్కి చూపించాడు. సుశీల్ చాలా ట్రై చేశాడు కానీ పంత్ లెగ్ని సెట్ చేయలేకపోయాడు. పంత్ తన సెన్సెస్ని మళ్ళీ రీగైన్ చేసుకుని తన మొత్తం ఎనర్జీతోటి తన చేతితో తన లెగ్ని మళ్ళీ నార్మల్ స్టేట్కి బలవంతంగా తీసుకొచ్చాడు. అప్పుడు సుశీల్ పంత్ని విండోలోంచి బయటకు తీసుకొచ్చాడు. కార్లోంచి బయటకి తీసుకొచ్చిన తర్వాత తన ఫేస్ క్లియర్గా చూసిన తర్వాత తెలిసింది సుశీల్కి తను హెల్ప్ చేసింది ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్కి అని. సుశీల్ వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి అంబులెన్స్ని రప్పించి పంత్ని అంబులెన్స్లోకి ఎక్కించాడు. పంత్ అంబులెన్స్లో వెళ్ళిపోయిన 2-3 minutesకి ఇంజన్లో ఇంకా మంటలు వచ్చి కార్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. పంత్ని దగ్గరలో ఉన్న మ్యాక్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒక్క తన టీత్ తప్ప మిగిలిన బాడీ మొత్తం బ్లడ్డే. తన రైట్ నీ అయితే మొత్తం విరిగిపోయింది. తను ఆ నొప్పితోటి గట్టిగా కేకలేస్తున్నాడు. 2 అనస్థీషియా ఇంజెక్షన్స్ ఇచ్చి తన్ని పడుకోబెట్టేదాకా పంత్ అరుస్తూనే ఉన్నాడు. కొంచెం సేపటి తర్వాత పంత్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ కోచ్, వాళ్ళ మదర్ హాస్పిటల్కి వచ్చారు. డాక్టర్స్ పంత్ కండిషన్ని చూసి తన రైట్ లెగ్ని యాంపిటేట్ చేయాల్సి వస్తుందేమో అన్నారు. క్రికెట్ ఆడడం పక్కన పెడితే అట్లీస్ట్ తన 2 కాళ్ళ మీద తను మళ్ళీ నిలబడతాడు అనుకోవడం కూడా డౌటే ఆ రోజు పంత్కి. పంత్ అసలు ఈ స్టేజ్ నుంచి ఎలా బయటపడ్డాడు? తనలో తను ఎన్ని బ్యాటిల్స్ని ఫేస్ చేశాడు? అసలు నేషనల్ టీంలోకి ఎలా కంబ్యాక్ ఇచ్చాడు? ఇవన్నీ చూద్దాం. కానీ ఫస్ట్ అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఎర్లీ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్లో పంత్కి సింప్లెస్ట్ ఆఫ్ ది సింప్లెస్ట్ టాస్క్ కూడా చేయడానికి చాలా కష్టపడేవాడు. వాష్రూమ్కి వెళ్ళడం, బ్రష్ చేయడం, చిన్న స్టెప్స్ వేయడం, ఇలా అన్ని పనులకి వాళ్ళ అమ్మగారి హెల్ప్ తీసుకునేవాడు. పంత్కి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేది. పంత్ మైండ్లో ఒక్కటే అనుకున్నాడు, హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా మంచి అయినా చెడైనా ఏదైనా లైఫ్లో టెంపరీయే. ఎలా అయినా సరే ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ నుంచి బయటపడిపోవాలని అనుకున్నాడు. పంత్ తన లైఫ్లోనే కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్ళాడు. తన లైఫ్నే తన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. తను క్రికెట్ ఆడే ఎర్లీ డేస్లో ఎవ్రీ డే వాళ్ళ మదర్తో కలిసి ట్రైన్లో 200 kilometers ట్రావెల్ చేసేవాడు కోచింగ్ కోసం. తను ఫస్ట్ IPL మ్యాచ్ ఆడే కొన్ని రోజుల ముందు వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అయినా సరే ఆ బాధను మనసులో పెట్టుకుని ఫస్ట్ సీజన్ ఆఫ్ IPL ఆడాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ని దాటొచ్చిన నేను మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్ని దాటలేనా అనుకున్నాడు. తన ఫుల్ ఫోకస్ మొత్తం తన రికవరీ మీదే పెట్టాడు. తన ఫస్ట్ విక్టరీ యాక్సిడెంట్ అయిన 45 days తర్వాత వచ్చింది. వాళ్ళ ఇంటి టెర్రస్ మీద పంత్ చిన్నగా స్టెప్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఆ రోజు పంత్ మళ్ళీ రీబర్త్ అయ్యాడు అనిపించిందంట. మెల్లగా పంత్ తన ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ హోమ్ టౌన్లో ఉన్న ఒక జిమ్లో ఎవ్రీ నైట్ తన అప్పర్ బాడీని ట్రైన్ చేసేవాడు. పంత్కి ఆప్షన్ ఉంది నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో ట్రైన్ అవ్వడానికి. కానీ అక్కడ జిమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఆ స్టెప్స్ ఎక్కడానికి పంత్ నీస్ ఇంకా రికవరీ కాలేదు. అందుకనే వాళ్ళ హోమ్ టౌన్లో జిమ్ ఎవ్రీ నైట్ పంత్ కోసం ఎక్స్క్లూజివ్గా ఓపెన్ చేసేవాళ్ళు. పంత్ అక్కడే తన అప్పర్ బాడీని ట్రైన్ చేశాడు. తన మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి పంత్ ఎక్స్ క్రికెటర్ ఇషాంత్ శర్మ ఇంటికి వెళ్ళేవాడు. ఇషాంత్ శర్మతోటి ఎక్కువగా హ్యాంగ్ అవుట్ అయ్యేవాడు. వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ టైం పంత్ వాకర్ లేకుండా నడవడం స్టార్ట్ చేశాడు. యాక్సిడెంట్ అయిన 5 months తర్వాత పంత్ కంప్లీట్గా వాకింగ్ స్టిక్స్ కూడా లేకుండా నడవడం స్టార్ట్ చేశాడు.
ఇక్కడ నుంచి పంత్ కంప్లీట్ ట్రైనింగ్ NCAలోనే జరిగింది. ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్ తోటి పంత్ ఆల్మోస్ట్ 16 kgs ఆఫ్ వెయిట్ని తగ్గాడు. యాక్సిడెంట్ అయిన 8 months తర్వాత పంత్ బెంగళూరులో ఒక లోకల్ క్రికెట్ టోర్నమెంట్లో ఫస్ట్ టైం బ్యాటింగ్ ఆడాడు. 2023 వరల్డ్ కప్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ పంత్ అయినా కూడా యాక్సిడెంట్ వల్ల BCCI KL రాహుల్తో రీప్లేస్ చేసింది. వరల్డ్ కప్ ఆడట్లేదు అన్న థాట్ పంత్ని చాలా డిప్రెస్ చేసింది. ఆ టైంలోనే పంత్కి ఎక్స్ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ కమ్ కోచ్ రిక్కీ పాయింటింగ్ చాలా సపోర్ట్ చేశారు. తనని IPL 2024 ఆక్షన్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు. IPLలో పార్టిసిపేట్ చేస్తున్న ఒక యాక్టివ్ ప్లేయర్ IPL ఆక్షన్ టేబుల్ మీద కూర్చోవడం అదే ఫస్ట్ టైం. 2023 డిసెంబర్ క్రిస్మస్ ఫెస్టివల్ని పంత్ ఫార్మర్ ఇండియన్ వరల్డ్ కప్ విన్నర్ MS ధోని వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాడు. 2024 IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఫస్ట్ టైం పంత్ ఇంపాక్ట్ ప్లేయర్గా మళ్ళీ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. నడవడమే సాధ్యం కాదు అనుకున్న ఒక ప్లేయర్ వరల్డ్లోనే టఫెస్ట్ క్రికెట్ లీగ్ అయిన IPLలో తిరిగి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. 2025 IPL ఆక్షన్లో ఇప్పటి వరకు ఏ ప్లేయర్కి రానంత హైయెస్ట్ బిడ్ 27 crores పంత్ లక్నో టీంకి నెక్స్ట్ ఇయర్ ఆడబోతున్నాడు. మన లైఫ్స్ కూడా అంతే కదా, అన్నీ బాగున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాం అనుకునే టైంలోనే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఫైట్ చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ తీసుకుని, ఒక్కోసారి ఎవరో తెలియని వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటాం మనం తెలియకుండా. అలా అందరి సపోర్ట్ తోటి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడమే లైఫ్. పంత్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కానీ తనకి యాక్సిడెంట్ అయినప్పుడు హెల్ప్ చేసింది మాత్రం ఒక RTC బస్ డ్రైవర్. ఒక్కోసారి ఎటు నుంచి ఎవరొచ్చి మనకి హెల్ప్ చేస్తారో కూడా తెలియదు. డబ్బులు ముఖ్యమే, కానీ మన చుట్టుపక్కల ఉన్న పీపుల్ డబ్బుల కన్నా ఇంకా 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 ముఖ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ద స్టోరీ ఆఫ్ రిషబ్ పంత్. థ్యాంక్ యూ.